ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు రాయలసీమపైనే ఉన్నాయా? ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ కు, ఆ తర్వాత వైసీపీ కంచుకోటగా పేరుగాంచిన సీమగడ్డపై ఇప్పుడు కొత్త సమీకరణాలు మొదలయ్యాయా? వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుండటంతో అధికార కూటమి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలెట్టిందా? అటు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ఒక ప్రత్యేక బృందం ఇప్పటికే సీమలోని ప్రతి గ్రామం, ప్రతి మండలంపై డేటాను సిద్ధం చేస్తోందా? జగన్ అడ్డాలోనే ఆయనకు చెక్ పెట్టేలా లోకేష్ వేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? రాయలసీమలో పెరగబోయే నియోజకవర్గాల లెక్కలేంటి? గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సృష్టించిన ప్రపంచనం అంతా ఇంత కాదు. 175 స్థానాలకు గాను 164 చోట్ల విజయం సాధించి చరిత్ర తిరగరాసింది. అయితే ఈ విజయ ప్రస్థానంలో అత్యంత కీలకమైనది రాయలసీమ ప్రాంతం. ఒకప్పుడు కాంగ్రెస్కు, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమలో టీడీపీ ఊహించని రీతిలో మెజారిటీ సాధించింది. సీమలోని మొత్తం 52 స్థానాలకు గాను 45 చోట్ల కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. అటు ప్రతిపక్ష వైసీపీ కేవలం 7 సీట్లకే పరిమితమైంది. అయితే ఈ విజయాన్ని కేవలం ఒక్క ఎన్నికకే పరిమితం చేయకూడదని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. భవిష్యత్తులో కూడా రాయలసీమను టీడీపీకి బలమైన కోటగా మార్చాలని, అందుకోసం ఇప్పటి నుంచే పక్కా ప్లాన్తో ముందుకు వెళుతుంది. మంత్రి నారా లోకేష్ టీం ఇప్పటికే రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించింది. తొలిసారి ఇంత పెద్ద ఎత్తున పార్టీని ఆదరించిన రాయలసీమ ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి పనుల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వ్యూహంలో అత్యంత కీలకమైన అంశం నియోజకవర్గాల పునర్విభజన అని ప్రచారం సాగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి సీమలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 52 నుంచి ఏకంగా 78కి పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ పెరగబోయే కొత్త స్థానాలను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో లోకేష్ బృందం నిమగ్నమైనట్లు తెలుస్తుంది. అయితే జిల్లాల వారీగా అంచనాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అదనంగా 5 నుంచి 6 కొత్త స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 7 కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయని సమాచారం. ఇటు తిరుపతి ప్రాంతంలో కొత్తగా 3 స్థానాలు పెరిగే ఛాన్స్ ఉందట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5 కొత్త సెగ్మెంట్లు ఏర్పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు కడప, అన్నమయ్య జిల్లాల్లో కలిపి 4 నుంచి 5 కొత్త స్థానాలు ఏర్పడే వీలుంది. అయితే ఈ కొత్త నియోజకవర్గాల ఏర్పాటులో భాగంగా మండలాల విభజన, గ్రామాల చేరిక వంటి అంశాలపై లోకేష్ టీం ఇప్పటికే ఒక ప్రాథమిక సర్వేను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ప్రత్యర్థి పార్టీలకు ఎక్కడెక్కడ బలం ఉందో గుర్తించి పునర్విభజన ప్రక్రియలో వాటి ప్రభావం తగ్గించేలా వ్యూహరచన చేస్తుందట. ముఖ్యంగా జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల వంటి స్థానాల్లో కూడా మార్పులు చేర్పుల ద్వారా వైసీపీ పట్టును సడలించాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ప్రస్తుతానికి నియోజకవర్గాల పునర్విభజన మాత్రమే కాదు, అభ్యర్థుల ఎంపికలోనూ లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పనితీరును అధిష్టానం నిశితంగా పరిశీలిస్తుందట. పలు నియోజకవర్గాల్లో వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యేలు, ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రజాప్రతినిధులను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టాలని నిర్ణయించారని టాక్. అంతేకాదు, వారి స్థానంలో సమర్థవంతమైన, ప్రజల్లో మంచి గుర్తింపున్న కొత్త రక్తాన్ని రంగంలోకి దించేందుకు వేట సైతం మొదలుపెట్టారట. గతంలో పార్టీ కోసం పనిచేసి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న పాత నేతలను గుర్తించి వారిని తిరిగి యాక్టివ్ చేస్తున్నారట. ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయినప్పటికీ తమ నియోజకవర్గాల్లో పట్టున్న నాయకులను కూడా లోకేష్ టీం సంప్రదిస్తుందట. మరోవైపు కొత్త నియోజకవర్గాలు వస్తాయన్న ఆశతో టీడీపీలో అభ్యర్థుల తాకిడి పెరిగింది. టికెట్ల కోసం నేతలు చంద్రబాబు వద్దకు క్యూ కడుతున్నారు. అయితే బాబు మాత్రం ఎవరికీ హామీ ఇవ్వకుండా కేవలం సర్వే రిపోర్టుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేస్తున్నారు. రాబోయే 3 ఏళ్ల కాలం
రాయలసీమ రాజకీయాల్లో అత్యంత కీలకం కాబోతుంది. సాగునీటి ప్రాజెక్టులు, ప్రత్యేక పథకాల ద్వారా సీమ ప్రజల మనస్సు గెలవటంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయటమే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. పునర్విభజన ప్రక్రియలో అధికార కూటమి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? కొత్తగా ఏర్పడి 26 స్థానాల్లో కూటమి ఏ మేర పట్టు సాధిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లోకేష్ వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయితే రాయలసీమలో వైసీపీ కోలుకోవటం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి 2029 ఎన్నికల నాటికి రాయలసీమ పొలిటికల్ మ్యాప్ను పూర్తిగా మార్చేయాలని లోకేష్ భావిస్తున్నారని తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన అనే అస్త్రాన్ని ఉపయోగించి వైసీపీకి ఇక్కడ రాజకీయంగా సమాధి కట్టడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయట. అంతేకాదు, రాయలసీమ గడ్డపై పాగా వేసేందుకు టీడీపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతుందట. అయితే నియోజకవర్గాల పునర్విభజన నుంచి అభ్యర్థుల మార్పు వరకు ప్రతి అడుగులోనూ నారా లోకేష్ టీం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ వ్యూహాలు 2029లో ఎలాంటి ఫలితాలను ఇస్తాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.